జయంతి అంటే జయంతి అనేది ఇప్పుడు మొదటిసారి చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు వర్ధంతి చేస్తుండే, కొద్దిగా డేట్ల కన్ఫ్యూజన్ ఉండే, అది 21 జనవరి అని తేలింది. సో మొట్టమొదటిసారి ఇప్పటి నుంచి జయంతిలు జరపాలనే ఉద్దేశంతో ఈరోజు మొదలు పెట్టినాం. ఈ సభకు వచ్చినటువంటి మీ అందరికీ, వేదిక మీద పెద్దలందరికీ, ఎక్కడ పెద్ద మీకు రాజకీయ ముఖాలు కనిపే కానీ ఉద్యమాలతోటి సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు, నిరంతరం ప్రజల పక్షాన, రాజకీయ పార్టీలు కొద్దిగా పక్కకు పెడితే ప్రజల పక్షాన, ప్రజల అంశాల గురించి ఏదైతే తన ముచ్చట సత్యనారాయణ గారు తన జీవితాంతం ప్రజల గురించి అయితే ఆలోచించారో ఆ కోవకు చెందినటువంటి కొంతమంది ప్రజా ఉద్యమకారులను, అటువంటి వాళ్ళను, తర్వాత మాది వాస్తవంగా మాది కూడా కళాకులమే, కళలకు సంబంధించిన ఎందుకంటే ముచ్చట సత్యనారాయణ గారు తన కవి, గాయకుడు, కళాకారుడు అన్నీ మనం మాట్లాడుతుంటే మన మిత్ర గారు కావచ్చు, మన పాశం అంకుల్ తెలంగాణ వైతాళికుడు అనే పేరు పెడితే చాలా బాగుంటుంది వారికి అని చెప్పని తెలంగాణ వైతాళికుడు అని చెప్పని రాసి పెట్టారు. అందుకే తన తెలంగాణ వైతాళికుడు అని. సోదరా తెలుసుకోని బ్రతుకు మోసపోతివ నీవు గోసపడుతావు, మోసపోతివ నీవు గోసపడుతావు. చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావ, ఏ దరికి చేచేవో సోదరా నీ నావ. ఆంధ్రతో కలిసి నీ వడుగంటి పోతావు, ప్రత్యేకమేయుండి ప్రగతి సాధిస్తావు, ప్రతిభ చూపిస్తావు. తెలంగాణ సోదరా తెచ్చుకోని బ్రతుకు మోసపోతివ నీవు గోసపడుతావు, మోసపోతివ నీవు గోసపడుతావు. ఇది 54, 55లో. అందుకే ఆ పదానికి ఇప్పుడు వైతాళికుడు అంటే మొదలు మేల్కొన్నాడు. ఏం జరగబోయే ప్రమాదం ఎట్లా ఉంటదనేది తన గ్రహించి ఒక 10 చరణాలలో మొత్తం రాసిండు. ఆ పాట అంతా రాసి ఎక్కడెక్కడ ఏం జరగబోతున్న తెలంగాణలో ప్రమాదం ఏమున్నదని చెప్పి ఒక పాట రూపకంగా పల్లె పల్లెన జాగృతం చేసినటువంటి వ్యక్తి చరిత్ర ఇలా తెలంగాణ, యావత్ తెలంగాణ తెలుసుకునే ప్రయత్నం ఇక్కడ ఎవరైనా కూర్చున్న వాళ్ళు కావచ్చు, టీవీలో లైవ్లు కావచ్చు, రేపు పొద్దుగాల ఇది ఒక రికార్డెడ్ ఎవిడెన్స్ గా ఉండబోతున్నది. కనుక ఈ సభ అసలు వాస్తవాలేంది, తొక్కిపెట్టిన చరిత్ర, ఒక పేదోళ్ళ చరిత్ర, ప్రజా ఉద్యమకారులు, ప్రజా నాయకులు, ఒక దిక్సూచి లెక్క ఉన్నటువంటి చరిత్రను తొక్కిపెట్టేదాన్ని ఇలా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కనుక యావత్ సమాజం కూడా ఇలా మీ అందరికీ నేను జోహార్ చెప్తున్న, అందరికీ మీకు దండాలు. కాళోజీ నారాయణరావు గారి దగ్గర పోయినాం అప్పుడు స్టార్టింగ్ మూమెంట్లు. అప్పుడు ఫోటో కూడా ఇప్పటికీ ఉంటుంది, మా ప్రవీణ్ కూడా ఉండే, మందరం కలిసి పోయినాం, విఠల్ కూడా ఉండే. తర్వాత తెలిసింది అసలు యాక్చువల్గా అంటే నేను చరిత్రను ఇప్పుడు ఈ సభ పెట్టి చాలా మంది మాట్లాడింది, కానీ నేను కూడా ఒక 2-3 అంశాలు మీ ముంగట పెట్టదలుచుకున్నాను. ఏంటంటే పోయి వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత తెలిసింది అసలు కాళోజీ నారాయణరావు అనేటాయనే సమైక్యవాది, విశాలాంధ్రలో ప్రజారాజ్యము, విశాలాంధ్ర ఉండాలి, మనము హైదరాబాద్ స్టేట్, ఆంధ్ర స్టేట్ 2 కలిపి ఉండాలి అనే నినాదం తీసుకొని గ్రామాలు తిరిగి ప్రజలను చైతన్యవంతులు అంటారా, మరి నష్టపోయేటట్టు తీసుకొచ్చిందా, ఏం చేసిరో కానీ ఆ దారిలో వేయలకు ఆయన అడ్డంగా ఉండి, అంటే వాళ్ళ తరఫుకెళ్ళి కొట్లాడి, ఆంధ్రుల తరఫుకెళ్ళి వాళ్ళ జాళ్ళబడి కొట్లాడినటువంటి వ్యక్తికి తెలంగాణలో చాలా నేమ్ అండ్ ఫేమ్ వస్తున్నది. కానీ నేను తర్వాత చరిత్ర తెలుసుకున్న తర్వాత ఇంత గొప్ప చరిత్ర నా ఇంట్లో ఉన్న తర్వాత నాకే సక్కగా కూడా మందికి ఏం తెలుస్తుందనే ఉద్దేశంతో నేను మొదలుపెట్టిన. కొద్దిగా చాలా మంది అంటే ఈ మధ్యలో నేను నిన్న అన్నకొండకు అన్న ప్రోగ్రామ్ డప్పు పూజ కాడికి పోతుంటే పత్రికలో చాలా మంది వచ్చిన్నారు, ఎవరికి 8-10 మంది వచ్చిండ్రు. అరే అన్న మాకు ఇప్పటిదాకా తెలియదు, నువ్వు మొన్న ఇంటర్వ్యూ సుధాకర్ అన్న ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినావు, దాంట్లో చాలా క్లియర్ కట్ గా చెప్పినావు, ఆకేర్ టీవీలో నువ్వు మాట్లాడింది విన్నావు. ఈవెన్ కంచాల సార్ కూడా ఫోన్ చేసిండు. అప్పుడు చూసారే నువ్వు కాలేజీ మీద ఇట్లా చెప్తున్నావు, నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి, కరెక్టేనా అది ఇదని కొన్ని ఆధారాలు పంపించినట్టు ఆర్టికల్ రాసింది ఇలా. కానీ ఆర్టికల్ మొత్తం సారాంశం మొత్తం కంప్లీట్ గా రాలేదు. కంచెల గారి ఆర్టికల్ ఇలా సాక్షి పత్రికలో వచ్చింది. అంటే వాళ్ళందరూ వారు ఏం మాకు కూడా తెలియదు, మేము ఇట్లా పాత్రికేయ రంగంలో ఉన్నాము ఇంతకాలం, కానీ కాలేజీ పేరు తీయకుంటే తెలంగాణ గురించి మాట్లాడిన వాళ్ళం కాదేమో, తెలంగాణ గురించి ఏం తెలియదేమో అని అనుకుంటారేమో అనే స్థాయిలో మేము ఉన్నాము. మొన్న ఇంటర్వ్యూ చూసిన తర్వాత మాకు అనిపించింది అరే ఇంత పెద్ద సాహిత్యం, ఎందుకంటే సాహిత్యం ఉన్నది కాబట్టనే. సామ్యవాదులు కూడా స్వార్థపరులైనారు, అధికార దాహంతో అందులైనారు, నీతి లేని రాజ నీతి వారికి చూడు, తెలంగాణ సోదరా తెలుసుకో నీ బ్రతుకు మోసపోతీవని నువ్వు మోసపడతావు. చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావ, ఏదరికి చేర్చో సోదరా నీ నావ.
ఆంధ్రత కలిసి నీ వడుగంటి పోతావు, ప్రత్యేకమైంది ప్రగతి సాధిస్తావు, ప్రతిభ చూపిస్తావు. రాజు భూకుల వారు రంకుతనమే ఇంత, సంఘ బహిష్కృతుల స్వార్థమే ఇది అంత, కుల రాజకీయాల కుట్రయే ఇది అంత. 54 రాసి 54, 55లో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కమ్యూనిస్టులు, ఆంధ్రాలో ఉన్నటువంటి కృష్ణా డిస్టిక్, గుంటూరు డిస్టిక్ లో ఉన్నటువంటి కమ్యూనిస్టులు కలిసి వీళ్ళు చేసినటువంటి కుట్ర, మనం అధికారంలోకి వస్తామనే కుట్ర. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అప్పుడున్నటువంటి స్వార్థపరులైనటువంటి కొంతమంది బ్రాహ్మణ కులానికి సంబంధించిన ఇక్కడోళ్ళు కావచ్చు, అక్కడోళ్ళు బూర్గులు రామకృష్ణరావు ఇక్కడ నుంచి కావచ్చు, వీళ్ళందరూ కాలేజీ వీళ్ళంతా కలిసి ఇక్కడోళ్ళు, అక్కడి నుంచి ప్రకాశం పంతులు వాళ్ళందరూ కలిసి మనం కలిస్తే ఇక్కడ రెడ్ల రాజకీయం రానియకుండా చేయొచ్చు, మనం అధికారంలోకి రావచ్చు అని చెప్పి ఒక స్వార్థపూరితమైన ఆలోచన కావచ్చు. చాలా మంది కమ్యూనిస్టుల పేదోళ్ళు కూడా దాని గురించి కొట్లాడినచ్చు, వాళ్ళకంటే దూరదృష్టి లేకపోవచ్చు. ఆ తీస్తుంటే కొండలక్ష్మణ్ బాపూజీ గారు కూడా ఆ టైంలో సమైక్యవాది అని. ఓకే, వాళ్ళ చరిత్ర అట్లనే పక్కకు పెడితే అసలు నిజమైన చరిత్ర ఎందుకు బొండబెట్టబడుతున్నది ఇంతకాలం తర్వాత? ఒక వేదిక మీద నేను భక్తగా పోయినా, పాశం యాదగిరి గారు ఉండే అనుకుంటే ఆ రోజు వరవర్రావు గారు కూడా ఉండే. వారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడిన, వరవర్రావు గారు మాట్లాడుకుంటూ అన్నారు. నేను మొన్న కంచయ్య గారు చెప్తుంటే ఒక వీడియో తీసిన B6 లో ఒక వీడియో వస్తే ఇట్లా అయితే అని ఎవరు అనుకున్నారు, ఎవరు అనుకోలేదు అనేది ఉన్నది. ఇప్పుడు మీరు ఆ ఇంటర్వ్యూ తీసి చూసినా కానీ కాలేజీ చరిత్ర గురించి తీసి చూస్తే దాంట్లో ఉంటది. ఇట్లా అయితే అని ఎవరు అనుకున్నారు అని. అదే వేదిక మీద ప్రెస్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఒక 7,000 మంది జనం ఉన్నప్పుడు తను చెప్తే నేను అంతకు ముందే గ్రహించి రాసినవి పాడిన నేను ఆ వేదిక మీద వాడితే, అరే అంత డైరెక్ట్ ఎట్లా అడిగినా అంటే, మరి మీరు డైరెక్ట్ మీకు తెలుసు కదా, ముచ్చట గారు మీకు తెలుసు కదా, వరవరావు గారు మీరెందుకు చెప్పలే? మీరు అప్పుడు వద్దని చెప్పింది కదా, కలపొద్దని చెప్పి సాహిత్యం ఉన్నది కదా, సంజీవ రెడ్డిని ఓదిట్టిన సాహిత్యం ఉన్నది కదా, ఎందుకు వద్దని? ఆనాడు మనవారు ఆపదల పాలయ్యి ఆశ్రయం మిమ్మంటూ ఆగానబోయితే పండుగన మనల పిండినారు వారు, నైజాము మూర్ఖులను నవ్వినారే నాడు, ఆనాడు మాతృభాషకు గుంచలేదేమి, ముక్కోటి బలగమంతొకటని లేదేమి అని అన్నాడు కదా. భాష ఒకటి ఉంటే నీ బ్రతుకు ఒకటి ఉండాలి, దోందూర పచ్చడిని కోరబోయి మన జీవ కాళ్ళు చెప్పులు లేక కథలవే అడుగైన నిండి దుస్తులు లేక ఉండలేము మనము తెలంగాణ సోదరా, తెలుసుకోని బ్రతుకు మోసపోతివో నీవు మోసపడతావని రాసిన చరిత్ర ఉందా లేదా అని. కొంతమంది వాళ్ళ స్వార్థాలతో వరవరావు గారికి అయితే చరిత్ర తెలిసి మరి వారు ఎందుకు మాట్లాడారో నాకు ఎరకలేదు. అదే వేదిక మీద చెప్పిన 58 పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘించిన తర్వాత అకుచీని కరహమారా అప్నే को तू सवारा सुन बात कावारा करोड़ का ये नारा, चढ़ोजी तेलंगाना चले जाओ रायलसीमा, चढ़ोजी तेलंगाना चले जाओ आंध्र सीमा. वायदों की नत्ती बह गई, दो का फरेब रह गई, कुत्ते की तुम तो मुड़ गई, टेढ़ी की टेढ़ी रह गई, ये याद रखो प्यारे फाड़ेंगे फायजामान. నీకు అర్థం కాదా? నీకు తెలియదు సాహిత్యం తెలుసు వాళ్ళకు, కానీ వాళ్ళ గురించి మాట్లాడటం ఎవరు లేరు. ఇంట్లో పుట్టిన నాకే తెలియదు కాబట్టినే ఇవాళ నేను ఈ చరిత్ర ఇంకా మా నాన్న చెప్పేది ఇంకొకరుండే 69లో పద్మనాభముల సాకలనే చాలా తన గురించి నేను వెతికినగా నాకు దొరకలేదు. ఇంకొకడు ఉండే పాడేటోడు ఉండే, అది ఎక్కడో రంగారెడ్డి జిల్లాలో ఎక్కడో ఉండే, కానీ నేను వెతికినా కానీ దొరకలేదు. సాహిత్యం కాదు కానీ పాటలు పాడేది అని చెప్పని. ఏ ఉద్యమంలో ఎక్కడ చూసినా ఈవెన్ 67-68 లక్షల ఉద్యమం వచ్చినప్పుడు 12 ఏళ్లు గడిచినా గాని, పుష్కరం ఒక్కటి పోయినా గాని, వేరు బుద్ధి వారు మానరు బాబు, పాడు బుద్ధి విడనాదరు బాబు, జాజిరి 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 కిలకిల జాలపుతాడు, ఎన్నడు కాల్తదు ఆంధ్రోళ్ళ కాడు అన్నాడు. కసితోటి బాధతోటి ఇక్కడ దోపిడి జరుగుతున్నదని, మోసం చేసేటువంటి, ఇక్కడ కుట్టడానికి వచ్చినటువంటి వ్యక్తుల మీద రాసింది. పట్టణాల్లో చూడు, మెట్ట భూమిలో చూడు, ఆఫీసులో చూడు, ఆఫీసర్లు చూడు, ఆంధ్రమయమే అంతా అంధకారమే అంతా అని లేదు, చరిత్ర లెక్క లేదు. సుద్దాల హనుమంత్ గారికి ఒక గౌరవం ఇచ్చారు, ఓకే. ఇప్పుడు ఏ గౌరవం పైసల గీసల గురించి కాదు, ఎంత ముచ్చట. కానీ చరిత్రను ఎట్లా బొంద పెట్టే ప్రయత్నం జరుగుతున్నదో దాన్ని ప్రజలకు చెప్పే ఆలోచనతోటి సాహిత్యం పుట్టింది కదా. భాష ఒకటి బ్రతుకు ఒకటి, భాష ఒకటి బ్రతుకు ఒకటి, ఒక్కటొక్కటని కనకట్టు కట్టిరి జాజిరి 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 కిలకిల జాలపుతాడు, ఎన్నడు కాల్తదో ఆంధ్రల కాడు అని. వద్దంటేనే వచ్చిన వారు తెచ్చిరికీరుడు, ముక్కోటి బలిదమని మోసగిస్తారు, మాతృభాష ఒకటంటే మాయ చేస్తారు, స్వార్థానికి ఎంతైనా సంతోష పెడతారు, నక్క జిత్తుల నమ్మి చిక్కతోడు వలలేనా అన్నాడు. చిక్కినము నష్టపోయినాము, ఇప్పటిదాకా నష్టపోతూనే ఉన్నాం. ఇంకా అదొకటి. ఆ చరిత్రను బొల్లబెట్టినటువంటి చరిత్రను హీరోలు అవుతున్నారు, హీరోలు అవుతున్నారు అని చెప్పింది మా చందన్న మాట్లాడుకుంటా. ఎస్, అన్సంగ్ హీరో. ఇట్లా అన్సంగ్ హీరోస్ ఎవరున్నారో తొవ్వి తీయాల్సిన అవసరం ఉన్నది. ఆ కాలంలో లేవు.
జననాట్య మండలి నుంచి అప్పటికి గుట్టలే దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా. అది కాదు, జీవితంలో ఏ కోణంలో చూసినా కానీ ఒక దిక్కు తెలంగాణ కదా, ఇక్కడ చూసినా కానీ కవిత్వంతో రేమిస్ ఫాలింగ్ జమాజం లెగ్ పిసల్ కే గిర్ గए हम इसलिए फिर कुड नाट कम వందే రుక్స చాతే హం అని బడిలా వర్షం పడ్డప్పుడు దోస్తులు కూర్చున్నప్పుడు అందరు కూర్చున్నప్పుడు అరే మనకు సత్యనారాయణ హాలిడే కావాలి ఏం చేస్తామంటే కవిత రాసిందట. అది ఫార్సీ అన్ని కలిపి ఇంగ్లీషు అన్ని కలిపినది. వర్షం పడుతున్నది, కాలు జారి కింద పడ్డము, బురద బట్టలు అయిపోయినాయి, మాకు ఒక రోజు హాలిడే ఇవ్వాలంటే పిలిచి ప్రిన్సిపాల్ హాలిడే ఇచ్చిందట. వర్షం మీద ఏ దిక్కులున్నావో వానదేముడా నువ్వు మా దిక్కు రావయ్యా వానదేముడా, ఉత్తరాన ఉర్రుర్రు దక్షిణాన జల్లు జల్లు, ఏ దిక్కులున్నావో వానదేముడా నువ్వు మా దిక్కు రావయ్యా వానదేముడా అని వాన పాటలు కావచ్చు, కప్పతల్ల పాటలు కావచ్చు. ఇంతకుముందు మానవ శ్రీధర్ గారు మాట్లాడుకునే కృష్ణుడు అంటే మాకు తెలిసిన కృష్ణుడు ఒకడే ఒకడు. జెండాపై కవిరాజు అని దీర్ఘం తీస్తే మా ఊరు మొత్తం మేల్కొనేది. మా వాడకట్టు ఏ వాడకట్టులు ఉంటే పద్యాలు కూడా అట్లనే పాడుతున్నా, రాసేది పాడేది. చరిత్రలు ఎక్కడ లేదే, ఎక్కడ చూపిస్తలేరు. తనకు ఇష్టం ఉన్నటువంటి ఈవెన్ పంచాయతీరాజ్ చట్టం వచ్చినప్పుడు 59లో వాడలో దీపాలు గుడిసెలో దీపాలు, మా ఊరికి కరెంట్ ఎట్లొచ్చినట్టు చెప్తున్నా. సంఘ సంస్కర్తలు అంటే ఎక్కడో కాదు ఉన్నది. పూలేలు జీవితాలు, సావిత్రిబాయి పూలే జీవితాలు చాలా కాలం తర్వాత వచ్చినాయి. దొడ్డి కొమరేలు, కొమరం భీములు, సాకలైనమ్మలు మాకు తెలియదు. పెరియార్లు కావచ్చు, 2 రోజుల చరిత్రలు చాలా వీధి బడి నుంచి విశ్వవిద్యాలయ చదువులు వచ్చే వరకు కూడా మాకు తెలియదు. మా ఊరికి కరెంట్ వచ్చేటందుకు ఈ పాటలో ఒక చలనంతో వచ్చింది. చీఫ్ ఇంజనీర్ మా దగ్గర పక్కకు ఊర్లో ఒక దగ్గర అనంత సాగర్ అనే ఊర్లో కరెంట్ ఇనాగ్రేషన్కి వస్తే చీఫ్ ఇంజనీర్ ముంగట ఈ పాట పాడితే వాడలో దీపాలు గుడిసెలో దీపాలు, వాడలో దీపాలు గుడిసెలో దీపాలు, నచ్చిన మగవా దీపాలు ఉండభయమే ఉండదు పల్లెడ దోపిడీలిక ఉండవు. పంచాయతొచ్చిందిరా పల్లెడ పల్లె పేరులు వచ్చరా, పల్లెడ పల్లె పేరులు వచ్చరా, నీ ఊరి బాబోదు నువ్వే చూడాలిరా, నీ ఊరి మంచి చెడున్నదారురా, అద్దతే నీకొచ్చరా పల్లెడ బారు వచ్చే వచ్చరా. సహకార సంఘాలు, అప్పిచ్చు సంఘాలు, అభివృద్ధి సంఘాల అన్న నీకుండరా, తెచ్చుపై తెచ్చుండదు పల్లెడ మచ్చుతే వట్టిండును. పంచాయతొచ్చిందిరా పల్లెడ పల్లె పేరులు వచ్చరా, ఇరుకు సందులు ముందు విడతరము కావాలి, గాని పన్ను పురుగాదరా, ఇరుకు ఇల్లే ఉండవో పల్లెడ ఇరుకు ఇల్లే ఉండవు. ఏ మాటలు చాలా పెద్దగా ఉంటారు, ఒక్కొక్కటి 12-15 చరణాలు. ఇంత పెద్ద సాహిత్యం గ్రామాల మీద, గ్రామ పంచాయతీల మీద తన సమితి ప్రెసిడెంట్ ఉండి నాటకాలేసి జోనలు బట్టి సమితిలో తర్వాత చంద్రబాబు స్కీమ్ పెట్టిండు, చంద్రబాబు స్కీమ్ పెట్టి 25% పబ్లిక్ కాంట్రిబ్యూషన్ ఉంటే 10% 15% గానే అట్టనే సమితి ప్రెసిడెంట్ గా నాటకాలు వేసి జోనలు పట్టుకొని కృష్ణుని పాత్ర వేసి జోనలు పట్టుకొని వేసి ఆ ఊర్లు డెవలప్మెంట్ చేసేది. దాంట్లో ఒక పక్షపాతం ఏంటంటే మొట్టమొదలు ఆయన కట్టించిన ఇల్లు దళితుల ఇల్లు. అట్టడుగులో ఉన్న వాళ్ళని లోపల ఇంతమంది ఏదైనా చెప్పిండు, ఎరుకల భాష నేర్చుకొని వాళ్ళతో పందులుగా పోయి గుడ్డ కోసి పెడితే ఇట్లా కాదు అని చెప్పి ఆయనే ఖచ్చితంగా అనుకుంటే వాళ్ళతో వాళ్ళ భాషలో మాట్లాడుకుంటూ పోయి వర్షాలు చేసుకొని వాళ్ళ జీవితంలో పోయి లంబాడీల భాష నేర్చుకున్నాడు. పేద కులాలు, చిన్న కులాలకు అక్షరాలు నేర్పించిండు, బొగ్గు పట్టుకి అక్షరాలు నేర్పించేది. సమాజానికి ఒక దిక్సూచి లెక్క, సమాజానికి ఒక మార్గదర్శనంగా చూపించి అంటరానితనం మీద రాస్తాడు. అంటే ఎంత సర్కాస్టిక్ రాస్తాడంటే 2, అదొకటి సామాజిక కోణం అని చెప్తున్నా కదా. ఒకటి ఆఖరి ముచ్చట చెప్పి నేను అన్నకు మైకిస్తా. అరే అన్టచబిలిటీ మీద, అస్పృశ్యత గురించి నన్ను ముట్టుకోవు కదా, ముట్టుకుంటాను కదా, చాలా పెద్దగా ఉంటుంది. బాయిలు అవుతారు మీరు, బాయిల బండాలకు మోసేది మేము, బండాలు కొట్టేది మేము. ఆఖరికి ఆ పూటిక గీటికి అంతా మొత్తం తీసినాక నీళ్లు పడే కాడికి వచ్చే వరకు వాడింత మంత్రం చదివి చుట్టంతా తిరిగి ఆ బాయిలో నీళ్లు కూడా తాగనియలేని స్థితిలో గుడుల శిల్పాలు చెప్తారు, మమ్మల్ని గుడ్లకు రానియము. అట్లా అని చెప్పుకుంటా జాస్వా చెప్తాడు, కడవైనందుడి గోపురమును సందర్శించి చందమ్ముని కడవులు కొండని నటు సేయవు కదమ్మా వ్యోమయానంబున, సుడిగాలి సెడవేగిన
నిలవచ్చు ధర్మసత్రాలలో పిడిపిల్పడ్డ ప్రవేశ యోగ్యత పాపి నాకు లేదచ్చట అంటాడు ఒక పాపాత్మ నేను నా కవితా వధుడి వదమ్ము నిగాదిగా చూసి కమనీయ రూపురేఖారవన్నులను గాంచి బలి బలి అన్నవారే నీ వేకులమన్న ప్రశ్న విలయించి చివాను లేచిపోవచ్చు బాకుల కుమ్మినట్టు తగిన పాపిక చందా వచింప సిగ్గబుల్లంటాడు జాస్వా అంటే తిరుగుబాటు చేయలే జాస్వా పాపం నేను అంటే బాధతో రాసిండు గబ్బిలానికి పోతే కావచ్చు కానీ నేనైతే పోలేను కానీ ముచ్చర్ల సత్యనారాయణ గారు రాసినటువంటి సాహిత్యంలో తిరుగుబాటు సాహిత్యం ఎట్లుంటది అంటే నా పెంట మీద ఊళ్ళో దొరక ఏం కావాలి కోళ్ళు కావాలన్నా ఏం కావాలి అది యాడు మీద చూసుకురాపోవాలంటారు కోడికి అంత అచ్చబలికి ఉండదు కోడి మాలెల పెంటల మీద పెంట తింటది మాదిగోలో పెంట తింటది గొల్లెలో పెంట తింటది గౌన్లలో పెంట తింటది వడ్డలో పెంట తింటది సాకరలో పెంట అన్ని పెంటలు తింటది కదా నా పెంట మీద కోడి పెంట పెట్ట నీ వంటకు ఇంపాయి నేనంటే అంటవాయే ముట్టవాయే అంటే ఒక తిప్పల అంటే అనుకుంటే ఒక తిప్పల ఆ సర్కాసం ఏమున్నది అరే నా పెంట తినటో నువ్వు నన్ను ముట్టుకోలేదు నా పెంటే తింటున్నావు రా నేను నన్ను ముట్టుకోకపోతే నీకు ఏందన్నట్టు చూడండి ఆ సాహిత్యంలో ఎంత తిరుగుబాటు అంత కసితోటి నేను ఇట్లా చెప్పుకుంటూ పోతే చాతాడు పొడుగున్నాయి తనవి నాకు తెలిసినే చాతాడు పొడుగున్నాయి జీవితాల మీద బతుకుల మీద చాలా మంది అవాకులు చవాకులు బాగా మాట్లాడుతున్నారు బయట అందుకే ఆ నేపథ్యం కూడా చెప్పడం చెప్తున్నాను ఆయన పెట్ సబ్జెక్ట్స్ రెండు తెలంగాణ అది సామాజిక తెలంగాణ అందరికీ సమాన భాగంగా ఉన్నటువంటి తెలంగాణ గురించి ఆయన మాట్లాడిండు నేను సై అందిస్తుంది నమ్మి పడితే జారి పడితే అంటే ఒక తిప్పలు అనుకుంటే ఒక తిప్పలు అంటేనేమో కంట్లో పడతా అనుకుంటే ఎట్లా పడతాను మరి ఇంత పెద్ద సాహిత్యము ఇదంతా ఉండి ఒక సాహిత్యం ఒకటే కాదు పత్రిక నడిపిండు కష్టాలలో పత్రిక నడిపిండు ఆఫీసుల మీద దాడులు చేస్తే నడిపిండు పేపర్లు అంటునడితే నడిపిండు సైకిల్ మీద తిరుక్కుంటా పోయిండు చిన్న చిన్న ల్యాంబ్రెటా బండి తీసుకొని మొత్తం తెలంగాణ అంతా తీసుకుపోయి 74 వరకు ఇస్మాయిల్ భాయ్ ఇంటారో మాట్లాడుతారు అనుకున్నా 74 వరకు ఉద్యోగం మొత్తం పోయిన తర్వాత అందరు చీత్కరించుతున్న టైంలో కూడా లేదు తెలంగాణ రావాలని చెప్పి మొత్తం తిరిగిన చరిత్ర ఉండాలా లేదా మొత్తం మొదలు ఎవరు అనక ముందు చెప్పిండు కదా ఒక చిన్న ఇన్సిడెంట్ తోటి వెంకటరెడ్డి గారిది చిన్న ఇన్సిడెంట్ తోటి నల్లకాడ ఆఫీసు టైం అవుతుందని చెప్పి ఆడ బిందె మొదలు పెడితే మీ ఆంధ్రలకు తెలియలేదు మీకు సంస్కారం లేదు అది ఇదని చెప్పి దూసరిని మాట్లాడుతుంటే అదేనా మాకు అట్లా మాట్లాడుతున్నా పోయి మొగని చెప్తే ఆయన సస్పెండ్ చేయించిండు అక్కడికి వెళ్ళి మొదలైంది సంఘర్షణ ఆయన బరువు చదువుకున్నప్పుడు కాడికెళ్ళి ఇక్కడికి వచ్చిండు పేదరికం ప్లేట్ పూరికి 8 పూరీలు వస్తున్నట్టు అప్లికేషన్ ఫామ్లు రాసి అంటే పేదరికం ఉంది నిజాయితీ ఉంది నిబద్ధత ఉంది అన్ని ఉన్నాయి అన్ని లక్షణాలు ఉన్నాయి ఎక్కడ కూడా నిజాన్ని నిర్మోహమాటంగా నిర్భయంగా మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి ముచ్చర్ల సత్యనారాయణ గారి చరిత్ర ఉండాలా లేదా ఏ నక్సలైట్ లేరు ఇలా చాలా మంది చిన్న వాడికి ఇలా అన్నాడు ఏదో వచ్చి మనం దేంతో చిన్న వాడికి ఆశపడిపోతున్నామని చెప్పి నేను ఉట్టిగా అన్నే స్టేజ్ మీద కూర్చున్నటువంటి నిలబడ్డంటి వాళ్ళు వీళ్ళని తలుచుకుంటే ఈ సమాజాన్ని మార్చిపడవచ్చని కొంత వ్యక్తిగతంగా కష్టాలు అయితే కాబట్టి మాత్రం కష్టాలు ఉన్నాయి బరాబర్ ఉన్నాయి కానీ సమాజం గురించి జనం గురించి నిజంగా పదవులకు ఎలక్షన్లకు పోవాలని మాకు కూడా ఉన్నది బరాబర్ పోతాం పోవాల్సిన అవసరం ఉన్నది సమాజంలో నిజాయితీ పరులు నిక్కచ్చిగా పోయాడ కూర్చొని మాట్లాడి ప్రజల పక్షాన నిలబడి గొంతెత్తి ప్రజల గురించి ప్రజలకు ఉన్నటువంటి సొమ్మును ప్రజల బావు గురించి పాటుబడి అమలు చేయాల్సిన క్షేత్రాల టెంపుల్ ఆఫ్ డెమోక్రసీస్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీ వాటిలో పోవాల్సిన అవసరం ఉంది బరాబర్ పోతాం కానీ నీతియుతంగా పోవాలి మనం చెంచాగిరి చేస్తే మనం ఏం చేయలేం అటువంటి ఒక గొప్ప తెలంగాణను ఒక దార్శనికుడు ఒక టార్చ్ బేరర్ ముచ్చర సత్యనారాయణ గారు ఇచ్చినటువంటి ఆలోచన వాళ్ళ తరం ఇచ్చినటువంటి ఆలోచన అటువంటి వాళ్ళు ఒక్కరే చెప్తారు ఇంకా చాలా మంది ఉండొచ్చు మనకు తెలియని చరిత్ర కూడా ఉండొచ్చు ఇంకేమన్నా కానీ వాళ్ళందరి చరిత్రలు ఇలా బయటికి తీసుకొచ్చి సమాజానికి పరిచయం చేసి నీతి నిజాయితీ ఇవ్వాలి అందుకనే ఈ అంశం ఏదైతే ఎప్పుడైతే అన్నాడో వర్గీకరణ అంశం దాని గురించి కూడా తన మీద కూడా తన మాట్లాడిన మేము ప్లే చేయలేకపోయినా యాక్చువల్ గా కృష్ణ చాలా తన్నాడుతున్నాడు కృష్ణ చాలా తన్నాడుతున్నాడు కానీ ఏం చేస్తారో తెలియదు అన్ని కుతంత్రాలు ఉంటాయి నాయన అని చెప్పి ఇంటర్వ్యూ చేస్తుంటా కూడా తను చెప్పిండు ఇప్పుడు కాదు నేను చెప్పి తను చనిపోక 7 ఏళ్ల ముందు చెప్పిండు న్యాయమైన డిమాండ్ అదని ఆ జ్ఞాపకాలు వాళ్ళ లోపల ఉన్నాయి అందుకే ఏది ఏమైనా బయట క్యారెక్టర్ అసాసిన్ చేసినా ఇలా ఏం మాట్లాడుతున్నా ఏం చేసినా విమలక్కని పట్టుకొని కూడా అడ్డగోలుగా ఏం సంస్కారమయ్యా మీది ఏం అంబేద్కర్ వాదులు మీరు నాకు అర్థమవుతుంది ఏం అంబేద్కర్ చదివారు ఏం అంబేద్కర్ ఇచ్చిన విజ్ఞానం ఏంది మీకు కాంచీరామ్ ఇచ్చిన చైతన్యం ఏంది
మంట్లో పోయాల మీ విజ్ఞానం పాడుగాను. ముంగట ఒకటి మాట్లాడతారు, ఇంకోటి చేస్తారు. చేసుకుంటే అడ్డమైన మాటలు మాట్లాడుకుంటూ చేస్తున్నాం. అయినా కానీ చెప్తున్నాం, ప్రజల గురించి పనిచేయదలుచుకున్నాం. ముచ్చెర్ల సత్యనారాయణ గారు ఇచ్చిన స్ఫూర్తి సచ్చే వరకు ఎవరికి ఎంగేది లేదు. ప్రజల గురించి పనిచేస్తాం. బరాబర్ ఓట్ల రాజకీయాలకు నిజాయితీ పరులు రావాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు కూడా పైసలకు తాగుడుకు ఓట్లు అమ్ముకోవద్దు. ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి నికార్సైన నిజాయితీ నాయకులను ఎన్నుకోవాల్సిన సామాజిక బాధ్యత ప్రజలకు కూడా ఉన్నది. అందుకనే ఒక వ్యక్తిని నేను ఈ వేదిక మీద నుంచి ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మందాకృష్ణని బట్టి నిన్న కూడా ఒక పెద్ద మనిషి ఇంటర్వ్యూలో మాట్లాడిందట. తనని బట్టి సరే మమ్మల్ని అంటే నేను రేపు ఆన్సర్ చేస్తా, కానీ వేదిక మీదకి చెప్పదలుచుకున్నాను. నేను ధర్మం మాట్లాడాలి, నీతి మాట్లాడాలి, నిజాయితీ మాట్లాడాలి. అదే మా నాయన నేర్పింది కాబట్టి మేము మాట్లాడదలుచుకున్నాం. 28-29 ఏళ్ళ పోరాటంలో ఎక్కడ మొక్కుకోకుండా బీజేపీ సైడ్ అయితే ఎప్పుడు పోలే కదా. ప్రధానమంత్రి ఎవరుంటే వాళ్ళ దగ్గర పోతారా, లేకపోతే ఎవరి దగ్గర పోతారా? ఇప్పటికంటే అమ్ముడు పోయినా ఉండేది. అరే అమ్ముడు పోయేటప్పుడు ఉన్న వేదిక మీద చెప్పినా, మళ్ళా ఇప్పుడు చెప్తున్నా, ఆయన అనుకుంటే ఏదంట పదవి కాళ్ళ కాడికి వచ్చి కూర్చుంటది. మందాకృష్ణ కాళ్ళ కాడికి వచ్చుకుంటే నేను ముఖస్థుతిగా చెప్తలేను. నిన్న ఒక మాజీ ఉప ముఖ్యమంత్రి చెప్పిండు, నా మూలాలు ఎంఆర్పిఎస్ ఇది లేకుండా మందాకృష్ణ లేకుండా ఇది దాకా రాలేదని. 30 సంవత్సరాల నుంచి గద జరుగుతుంది. ఒక్క మనిషి కావాలని కూడా రాలేడా? సమాజానికి లైవ్ లో చూస్తున్న వాళ్ళందరికీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ కులాలందరూ ఇప్పుడు సపోర్ట్ చేస్తారు కదా. సమాజం మొత్తం కదలాల్సిన అవసరం ఉన్నది. దుర్మార్గులను ఎక్కడున్నారో వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళను ఆ సమాజంలో కూడా మంచి ఉన్నారు. నేను వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. నేను నన్ను మెన్షన్ చేస్తాను, వేటి గురించి మాట్లాడచ్చు. కానీ మీ భాష జాగ్రత్త, సమాజంలో మీరు వెలువేయబడుతున్నారని మళ్ళొక్కసారి హెచ్చరిస్తూ, ఆఖరికి మందాకృష్ణకు ఏమైనా ఏం జరిగినా కానీ వ్యక్తి క్యారెక్టర్ అసాసిన్ ఎట్లయితే ముచ్చెర్ల సత్యనారాయణ గారి చరిత్రను బొందబెట్టే ప్రయత్నం చేస్తున్నారో, ఇక్కడ మందకృష్ణ క్యారెక్టర్ ను కూడా అసాసిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త, మాసంటోళ్ళ ముందు మేము చెప్తాం, సమాజానికి చెప్పదలుచుకున్నాం. లక్షల కోట్లు సంపాదిస్తారు కదా, గదే ఇంట్లో ఉన్నారు కదా గాడబోయి. వీడు అంటే నాకు మొన్న ఫోన్ చేసాగానే, నీకు తెలియదు భయ్ 500 కోట్లు నీ అమ్మ ఆడబెట్టుకున్నారా భయ్ 500 కోట్లు నాకు చెప్తున్నా. మా నాయన కూడా అట్లనే అన్నారు. నాకు ఊటీలో థియేటర్లు ఉన్నాయి, బెంగళూరులో థియేటర్లు ఉన్నాయి, సింగపూర్ లో హోటళ్లు ఉన్నాయి. మామూలు దుష్ప్రచారం చేయరు. ప్రజల పక్షాన ఉండి ధైర్యంగా కమిట్మెంట్ తోటి నిబద్ధతతోటి పనిచేసేటోళ్లకు ఇటువంటి అలంకారాలు, పూలదండలు బాగా వస్తూనే ఉంటాయి. అటువంటి అలంకారాలు మందకృష్ణ మీద కూడా ఉన్నాయి. నేను 500 కోట్ల రూపాయలు ఉంటే తన ఎందుకు బూట్కాలతో సమానం. వేసుకున్న చెప్పు ఎంతున్నదో అంత ఇడిసేంత సమానం. నేను క్లియర్గా చెప్తున్నా. ఉన్నోళ్ళు అట్లా ఉండాలి జీవితం. నేను నమ్మలేను. యాడని ఉంటే చూపిమని చెప్పిన. అంటే క్యారెక్టర్ అసాసిన్ ప్రజల గురించి పనిచేస్తున్న చరిత్ర అట్లెట్లా బొంద పెడతారో ఇట్లా కూడా తన నాయకత్వాన్ని కూడా బొంద పెట్టే ప్రయత్నం జరుగుతున్నది. 50 మంది సమాజానికి మాదిగా సెక్షన్ కూడా ఎవరెవరైతే దీన్ని సపోర్ట్ చేస్తున్నారో, ఈవెన్ వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళ దాంట్లో కూడా నిజాయితీగా నేను చెప్తున్నా కదా, బరాబర్ సాధిస్తారని చెప్తున్నా. గద్దరన్న కూడా చెప్పిండు, మాకు గద్దరన్న కూడా నేర్పించిండు వర్గీకరణ, న్యాయమైన డిమాండ్ అని చెప్పిండు. తన వాదాన్ని కూడా మేము తీసుకుపోదలుచుకున్నాం, చెప్పదలుచుకున్నాం, మాట్లాడదలుచుకున్నాం. అందుకనే ఒక వ్యక్తి క్యారెక్టర్ అసాసిన్ జరుగుతుంటే కూడా సమాజం ఊరుకోదు కదా. మీరు అందరు అనుకుంటారు కదా, ఏమో మీరు మెసేజ్లు పెట్టి విమలకర మీద దాడి చేస్తున్నాం, పృథ్వీరాజ్ మీద దాడి చేస్తున్నాం, విఠల్ మీద దాడి చేస్తున్నాం. ఏంట టు ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, న్యూటన్స్ థాట్ లా చెప్పింది. మేము కూడా వదిలిపెట్టాం. మా అంజనన్నా ఎవరినన్నా కానీ మేము కూడా వదిలిపెట్టాము. న్యాయం ఎటుంటుందో, ధర్మం ఎటుంటుందో అదే మళ్ళీ ఇంతకుముందు జరిగిన ధర్మమున్నకు నిన్నడు పిరికితనము లేదు, సత్యవాక్యమునకు సాగు లేదు. వెరవనేరు నీకు విశ్వనాథుడు నీలా సృష్టికర్త తాను సృష్టి నీవు చలో ఎట్టంటే అటు మేమైతే రెడీగా ఉన్నాం. ధర్మం సైడ్ ఉంటాం, మీ సైడ్ ఉంటాం అన్న ఆఖరిగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మందకృష్ణ, థ్యాంక్ యూ సో మచ్.